ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను వన్ ఆఫ్ ది చీపెస్ట్ వైర్లెస్ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో వీటి ప్రైస్ చూసుకుంటే ₹499 నేను అమెజాన్లో పర్చేస్ చేశాను ఆఫర్లో ఉన్నప్పుడు. అండ్ ఈ ఆఫర్కి సంబంధించిన లింక్ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే షేర్ చేశాను. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది ఈ ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేశారు. సో ఈరోజు వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాము. అండ్ అదేవిధంగా ఒక 2-3 డేస్ నుండి అయితే నేను దీన్ని టెస్ట్ చేస్తున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ ప్రైస్లో నాకు వర్తా కాదా అనేది మనం ఈరోజు వీడియోలో అయితే చూద్దాము. సో వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయడం ముందు మీరు కూడా ఇలాంటి డీల్స్ని మిస్ అవ్వద్దు అనుకుంటే వెంటనే వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. తెలుగు టెక్ టీవీ డీల్స్ అని ఉంటుంది. టెలిగ్రామ్లో మీరు సర్చ్ చేయవచ్చు, లేకపోతే కింద డిస్క్రిప్షన్ అండ్ కింద కమెంట్ కూడా పిన్ చేస్తాను. సో డైలీ అమేజింగ్ ఆఫర్స్ అయితే నేను షేర్ చేస్తున్నాను ఫ్లిప్కార్ట్ అండ్ ఇంకా అమెజాన్కి సంబంధించి. సో మీకు ఎక్కడ కూడా అంత మంచి ఆఫర్స్ అయితే దొరకవు. సో ఏ ప్రోడక్ట్ మీద అయినా ప్రైస్ డ్రాప్ అయినా లేకపోతే మంచి డిస్కౌంట్లో ఉన్నా కూడా ఫస్ట్ మన ఛానల్లోకి అయితే వచ్చేస్తాయి అవి. సో మీరు మంచి ఆఫర్స్లో ప్రోడక్ట్స్ కొనాలనుకున్నా లేకపోతే మీ డబ్బుల్ని మీరు సేవ్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు మన తెలుగు టెక్ టీవీ డీల్స్ని అయితే జాయిన్ అవ్వండి. డెఫినెట్గా మీకు అయితే చాలా డబ్బుల్ని సేవ్ చేస్తుంది, మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. సో ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే బాక్స్ మీద చూసుకుంటే మనకు ఫ్లైబోట్ బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ యొక్క ఇమేజ్ అయితే కనబడుతుంది. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అంతా కూడా ఉన్నాయి. సో ఇది మనకు బ్లూటూత్ 5.0 వస్తుంది, ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ 100 mAh బ్యాటరీ ఉంది. అండ్ ఇది మనకు బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే నేను కంటిన్యూస్గా అయితే టెస్ట్ చేశాను, మ్యూజిక్ అయితే విన్నాను నేను. సో నాకు కంటిన్యూస్గా నేను టెస్ట్ చేస్తే నాకు ఒక 5.5 hours వరకు అయితే వచ్చింది. 80% వాల్యూమ్లో అయితే నేను టెస్ట్ చేశాను. అండ్ ఛార్జింగ్ టైం చూసుకుంటే మాత్రం చాలా టైం తీసుకుంటుంది. మనకు ఒక 2 hours నుండి 2.5 hours వరకు అయితే టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. అండ్ ఇంట్లో మనకు IPX4 స్వెట్ రెసిస్టెంట్ కూడా ఉంది. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. IPX4 అంటే ఈ బడ్జెట్లో మనకు స్వెట్ అండ్ ఇంకా రెయిన్ నుండి అయితే మనకు ప్రొటెక్ట్ అయితే చేస్తుంది. సో ఓవరాల్గా దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. సో మనం ఫాస్ట్గా బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాము. అండ్ ఇంకా మనం బాక్స్లో కంటెంట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మనకు 3 pairs ఆఫ్ ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయి. సో మనకు డిఫరెంట్ సైజెస్వి అండ్ ఒక పేర్ ఆఫ్ ఇయర్ హుక్స్ కూడా ఉన్నాయి. సో మనకు గ్రిప్ కోసం అయితే యూజ్ అవుతాయి ఇవి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇయర్ ఫోన్సే ఉన్నాయి. సో ఇయర్ ఫోన్స్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకున్నట్లయితే మనకు ఇయర్ ఫోన్స్ అయితే చూడడానికి సింపుల్గా ఉన్నాయని చెప్పొచ్చు. సో డిజైన్ పరంగా మరీ ఎక్సలెంట్ అయితే ఏమీ లేవు. సో చూడడానికి అయితే సింపుల్ అండ్ డీసెంట్ గా అయితే ఉన్నాయి. అండ్ ఇయర్ ఫోన్స్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు నెక్ పొజిషన్ ఏదైతే ఉందో సో ఇది మనకు ఫ్లెక్సిబుల్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. సో బాగుంది, మంచిగా ఫ్లెక్స్ అవుతుంది, మంచిగా కంఫర్టబుల్ గా అయితే ఉంది. అండ్ కింద చూసుకున్నట్లయితే మనకు ఫ్లైబోట్ బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే మనకు బటన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మనకు మల్టీ ఫంక్షనాలిటీ బటన్ అయితే ఉంది. ఇది మనకు మ్యూజిక్ ప్లే చేయడానికి, పాజ్ చేయడానికి అండ్ ఇంకా కాల్స్ లిఫ్ట్ చేయడానికి, కాల్స్ కట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు వాల్యూమ్ అప్ డౌన్ అయితే ఉన్నాయి. సో వాల్యూమ్ ఇంక్రీజ్ చేయడానికి అండ్ ఇంకా డిక్రీజ్ చేయడానికి యూజ్ అవుతాయి. అండ్ అదేవిధంగా వీటిని హోల్డ్ చేసి పట్టుకుంటే మనకు నెక్స్ట్ సాంగ్కి వెళ్తాయి అండ్ ఇంకా ప్రీవియస్ సాంగ్ కూడా మనం సాంగ్స్ అయితే షిఫ్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనము ఇవన్నీ కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు మైక్రో USB పోర్ట్ కూడా ఉంది. సో దీన్ని యూజ్ చేసుకుంటే మనం ఛార్జింగ్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకు మైక్ కూడా ఉంది. అదేవిధంగా రైట్ లెఫ్ట్ ఇండికేషన్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఓవరాల్గా మనకు ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే మాత్రం ఈ విధంగా ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు కింద వైర్ చూసుకుంటే మాత్రం వైర్ అయితే కొంచెం తిన్నుగా ఉంది. సో కొంచెం తిక్కుంటే బెటర్ ఉండదని నా ఒపీనియన్. సో కాకపోతే ఓకే అని చెప్పొచ్చు. ప్రైస్ పరంగా చూసుకుంటే మాత్రం మనకు వైర్ క్వాలిటీ కూడా ఓకేనే ఉంది. అండ్ నెక్స్ట్ మనం ఇయర్ ఫోన్స్ చూసుకున్నట్లయితే ఇదంతా కూడా మనకు మెటల్ బిల్డ్తోనైతే వస్తున్నాయి. సో ఈ బడ్జెట్లో మెటల్ బిల్డ్ అంటే ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. మనకు ప్లాస్టిక్తో కంపేర్ చేస్తే మెటల్ అనేది కొంచెం ఎక్కువ డేస్ అయితే వస్తాయి. అందులో మనకు మ్యాగ్నెట్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. మనం యూజ్ అయినప్పుడు సో ఇలా పెడితే సో మనకు స్లిప్ అవ్వకుండా, జారిపోకుండా అయితే హెల్ప్ అవుతాయి. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. కాకపోతే దీంట్లో ఎటువంటి ఫంక్షనాలిటీస్ అయితే ఉండవు. సో OnePlusలో చూసుకుంటే సో ఇలా రెండు కంబైన్ అవ్వగానే మనకు సాంగ్ అనేది పాజ్ అయిపోతుంది. మళ్ళీ ఇలా డిటాక్ట్ చేయగానే మనకు సాంగ్ అనేది ప్లే అవుతుంది. అలాంటి ఫంక్షనాలిటీస్ అయితే దీంట్లో ఏమి ఉండవు. సో జస్ట్ మనం యూజ్ అయినప్పుడు ఇలా పెట్టుకుంటే రెండు కూడా మనకి ఇలా కంబైన్ అయితే అయిపోతాయి. సో మనకు జారిపోకుండా అయితే హెల్ప్ అవుతుంది. అండ్ వీటి షేప్ చూసుకుంటే ఇవి మనకు ఇన్ ఇయర్ ఇయర్ ఫోన్స్. అండ్ షేప్ కూడా మనకు కొంచెం క్రాస్గానే అయితే ఉంది. మన ఇయర్స్లోకి అయితే ఈజీగా వెళ్తాయి ఇవి. అండ్ మనకు ఒక మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ పేరింగ్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకు మల్టీ ఫంక్షన్ బటన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే మనకు ఆన్ అయితే అవుతుంది. ఆన్ అయినాక మనకు ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసుకుంటే ఫ్లైబోట్ అని వస్తుంది. సో కనెక్ట్ చేయగానే మనకు కనెక్ట్ అయితే అయిపోతుంది. సో కనెక్టివిటీ అనేది మనకు ఫాస్ట్ ఉందని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఒక్కసారి పేర్ చేస్తే నెక్స్ట్ టైం నుండి మనం బ్లూటూత్ ఆన్ చేయగానే ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసి అండ్ ఇది స్విచ్ ఆన్ చేయగానే మనకు ఇయర్ ఫోన్స్ని మనకు ఆటోమేటిక్గా పేర్ అయితే అయిపోతుంది. సో పేరింగ్లో ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇవి మనకు చాలా కంఫర్ట్గా ఉన్నాయని చెప్పొచ్చు. సో చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. సో మనం నెక్ మీద పెట్టుకుంటే అసలు పెట్టుకున్న ఫీలింగ్ కూడా రావట్లేదు. సో మనకు చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. అండ్ ఇయర్స్లో పెట్టుకున్నప్పుడు మనకు
మంచి స్నక్కి ఫిట్ అయితే ఉంది. సో మనకి ఇట్లా క్రాస్ షేప్ ఉన్నాయి కాబట్టి ఇయర్స్లోకి ఈజీగా వెళ్తున్నాయి అండ్ ఎయిర్ కూడా లోపలికి ఏం రావట్లేదు. సో మంచిగా బ్లాక్ అయిపోతుంది కాబట్టి మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో మనకు మంచి కంఫర్ట్గానే అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ ఏదైతే ఫ్లెక్సిబుల్ ఉందో ఇది కూడా మనకు అంత ఇరిటేటింగ్ అయితే ఏం లేదు. నేను ఒక 2-3 అవర్స్ కంటిన్యూస్గా అయితే యూజ్ చేస్తాను. సో కంటిన్యూస్గా యూజ్ చేసినా కూడా నాకు ఇక్కడ ఇచ్చింగ్ అవ్వడం అట్లాంటి అయితే ఏం అవ్వలేదు. సో ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. సో ఈ క్వాలిటీ కూడా మనకు వీళ్ళైతే కొంచెం బాగానే మెయింటైన్ చేస్తారని చెప్పొచ్చు. మనం లాంగ్ టైం యూజ్ చేసేటప్పుడు కూడా మనం డే అంతా కూడా ఇలా నెక్ మీద పెట్టుకుని ఉన్నా కూడా మనకి ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. సో మనం అయితే డే అంతా కూడా వీటిని అయితే క్యారీ చేయవచ్చు. నెక్స్ట్ మనం కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే సో దీంట్లో మనకు కాల్ క్వాలిటీ బాగానే ఉందని చెప్పొచ్చు. సో అవతలి వాళ్ళు మాట్లాడేది మనకు బాగానే వినబడుతుంది, లౌడ్గా వినబడుతుంది అండ్ క్లియర్గా వినబడుతుంది. అండ్ మనం మాట్లాడేది వేరే వాళ్ళకి అది కూడా బాగానే వినబడుతుంది. కాకపోతే కొంచెం నాయిస్ని అయితే క్యారీ చేస్తుంది అండ్ మరీ మనం క్రౌడెడ్ ప్లేస్లో ఉన్నప్పుడు, ట్రాఫిక్ ప్లేస్లో ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ నాయిస్ని అయితే క్యారీ చేస్తుంది. బట్ నాయిస్ వెళ్ళినా కానీ ఎటువంటి ఇష్యూ అయితే లేదు. మనం మాట్లాడేది మాత్రం వాళ్ళకైతే వినబడుతుంది. సో మీరు ఎక్కువ కాల్స్ మాట్లాడే వాళ్ళైనా కూడా మీకు ఇవి సూటబుల్ అయితే అవుతాయి. అండ్ నెక్స్ట్ మనం లేటెన్సీ గురించి మాట్లాడుకున్నట్టయితే సో దీంట్లో లేటెన్సీ చూసుకుంటే మనకు నార్మల్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్లో ఎలానైతే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది, 140 milliseconds. దీంట్లో మనకు లేటెన్సీ ఇంప్రూవ్ చేయడానికి ఎటువంటి టెక్నాలజీ అయితే లేదు. మనం రీసెంట్గా రెడ్మీ కానీ రియల్మీ కానీ చూసుకుంటే వీటిలో మనకు లేటెన్సీ అనేది ఇంప్రూవ్ అయితే చేశారు. సో లేటెన్సీ కోసం స్పెషల్ ఫీచర్ అయితే ఉంది. సో మనకు 120 milliseconds వరకు అయితే వస్తుంది లేటెన్సీ అనేది. బట్ దీంట్లో అటువంటి ఫీచర్ అయితే లేదు. సో గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం మీరైతే కొంచెం ఇది చూసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే నేను ఆర్డర్ చేసినప్పుడు అనుకున్నాను సో ఇంత తక్కువ ప్రైస్ ఉంది కదా డెఫినెట్గా ఆడియో క్వాలిటీ అనేది యావరేజ్ ఉంటుంది అనుకున్నాను. కాకపోతే నేను టెస్ట్ చేస్తుంటే మాత్రం సో రిజల్ట్ చూసి షాక్ అయితే అయ్యాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బెటర్ అయితే ఉన్నాయి. సో మనకు దీంట్లో వోకల్స్ చూసుకుంటే ఫస్ట్ నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసాను అండ్ అదేవిధంగా కొన్ని మెలోడీ సాంగ్స్ కూడా విన్నాను. సో మనకు వోకల్స్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే ఉన్నాయి. వోకల్స్లో ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ నెక్స్ట్ బేస్ చూసుకుంటే సో బేస్ కూడా మనకు దీంట్లో బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఏ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్లో చూసుకున్న నెక్ బ్యాండ్ కానీ ట్రూ వైర్లెస్ కానీ సో బేస్ దగ్గరనైతే కాంప్రమైజ్ చేస్తుంటాయి కంపెనీస్. సో ఇవి చూసుకుంటే ఇంకా బడ్జెట్ దీంట్లో మొత్తానికి బేస్ ఉండదు అనుకున్నాను నేను. కాకపోతే దీంట్లో కూడా మనకు బేస్ అయితే ఉంది. బేస్ కూడా మనల్ని సాటిస్ఫై అయితే చేస్తుంది. మరి పంచి బేస్ లేదు కానీ సాటిస్ఫై అయితే చేస్తుంది. నేను రీసెంట్గా ఈ రియల్మీ బడ్స్ అండ్ ఇంకా రెడ్మీ బడ్స్ని నేను అన్బాక్సింగ్ చేశాను కదా. సో వీటిలో కంపేర్ చేస్తే రియల్మీ బడ్స్తో కంపేర్ చేస్తే మాత్రం రియల్మీ బడ్స్ ఎయిర్ నియోతో కంపేర్ చేస్తే బేస్ అనేది చాలా బెటర్ ఉంది. చాలా అంటే చాలా బెటర్ ఉంది. అండ్ నెక్స్ట్ మనకు రెడ్మీ బడ్స్ ఎస్తో కంపేర్ చేస్తే సో ఇవి మనకు కొంచెం బెటర్ ఉన్నాయి. రెడ్మీ బడ్స్ అనేవి దీనికన్నా స్లైట్ బెటర్ అయితే ఉన్నాయి. కాకపోతే ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మాత్రం దీంట్లో బేస్ కూడా మనకు బాగానే ఉందని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ మన హైస్ గురించి మాట్లాడుకుంటే హైస్ మనకు తక్కువ వాల్యూమ్లో వినేటప్పుడు బాగానే ఉంది అండ్ కొంచెం 75 అలా పెట్టినప్పుడు బాగానే ఉంది. సో ఎప్పుడైతే 85 అబోవ్ వెళ్తున్నామో సో కొంచెం డిస్ట్రాక్షన్ అయితే వినబడుతుంది. సో మనకు హైస్లో కొంచెం క్వాలిటీ అయితే తగ్గుతుంది మనం మ్యాక్స్ వాల్యూమ్ పెట్టినప్పుడు. బట్ 80 బిలో మెయింటైన్ చేస్తే మాత్రం మనకైతే సో హైస్లో కూడా ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మనకు ఒక మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో 500 ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అని చెప్పొచ్చు. కాకపోతే వీటి ప్రైస్ అయితే ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. సో అప్పుడప్పుడు 500 ఉంటుంది, అప్పుడప్పుడు 600 ఉంటుంది, సో అప్పుడప్పుడు 1000 కూడా ఉంటుంది. సో ఇలా ఫ్లక్చుయేట్ అయితే అవుతుంటుంది. బట్ మీరు కొనాలనుకుంటే కొంచెం వెయిట్ చేయండి. సో 500లో డెఫినెట్గా వస్తాయి. వచ్చినప్పుడు కొనండి. డెఫినెట్గా మీకైతే 500లో ఒక మంచి వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. సో అందుకే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. సో ఇలాంటి మంచి మంచి డీల్స్ ఉంటే నేను అక్కడ షేర్ చేస్తుంటాను. సో మంచి వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్స్వి కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. అండ్ మీరు కూడా టెలిగ్రామ్లో తెలుగు టెక్ టీవీ అని ఎంటర్ చేస్తే తెలుగు టెక్ టీవీ డీల్స్ వస్తుంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇలాంటి మంచి మంచి డీల్స్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఓవరాల్గా వీడియోకి అయితే అంతే. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. ఫస్ట్ టైం ఛానల్కి వచ్చి ఉంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అపోక్ దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.